సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఈ టోర్నమెంట్లో ఎస్ఆర్హెచ్ అవ నడుస్తుంది. అలాగే అసిస్టెంట్స్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ అలాగే బ్రెడెన్ కార్స్. అయితే ఈ టూ ప్లేయర్స్ చూసుకుంటే మాత్రం ఒక మంచి ఫామ్ లో ఉన్నారు. బట్ ఇంకోవైపు చూసుకుంటే ప్యాట్ కమిన్స్ ఇంజరీతో బాధపడుతున్నాడు. అయితే ఇంత జరిగిన ఆసిస్ టెస్ట్ లో చూసుకుంటే ఫస్ట్ టెస్ట్ అలాగే సెకండ్ టెస్ట్ అయితే రెండు టెస్ట్ లో మాత్రం మిస్ అయ్యాడు. అయితే ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2026 ఆడతాడా లేదా అనేది తెలుసుకుందాం. అలాగే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ చూసుకుంటే మంచి ఫామ్ లో ఉన్నారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ పైన మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. సో కామెంట్లో మనం మాట్లాడుకుందాం. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ముందుగా ప్యాట్ కమిన్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే ప్యాట్ కమిన్స్ ఇంజరీ చూసుకుంటే వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ తర్వాత మళ్ళీ ప్యాట్ కమిన్స్ క్రికెట్ ఆడలేకపోయాడు. అలాగే ప్యాట్ కమిన్స్ చూసుకుంటే ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో 2 మ్యాచ్లు మిస్ అయ్యాడు. అలాగే 2025 ఐపీఎల్ సీజన్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్ ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇచ్చాడు. బట్ ఆ సీజన్ చూసుకుంటే మాత్రం ప్యాట్ కమిన్స్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. సో ప్యాట్ కమిన్స్ 2026 ఐపీఎల్ ఆడతాడా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అలాగే T20 వరల్డ్ కప్ కూడా రాబోతుంది. సో ప్యాట్ కమిన్స్ అందులో ఆడతాడా లేదా అనేది చూద్దాం. బట్ ఇంకోవైపు చూసుకుంటే ఇంగ్లాండ్తో టెస్ట్ మ్యాచ్లో మంచి కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. అయితే ఆస్ట్రేలియా టీం చూసుకుంటే ప్యాట్ కమిన్స్ లేకున్నా కూడా మ్యాచెస్ అనేది గెలుస్తున్నారు. అయితే ప్యాట్ కమిన్స్ ఈ ఆసిస్ టెస్ట్ ఆడకున్నా పర్వాలేదు. అలాగే December 14 నుంచి బిగ్ బ్యాష్ లీగ్ స్టార్ట్ అవుతుంది. సో ప్యాట్ కమిన్స్ అందులో ఆడచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం చూసుకుంటే T20 వరల్డ్ కప్ అంటే ముందు ఒక్క T20 సిరీస్ కూడా లేదు. అయితే ప్యాట్ కమిన్స్ కి రాబోయే సీజన్ బిగ్ బ్యాష్ లీగ్ అతనికి ప్రాక్టీస్ లాగా ఉంటుంది. బట్ ఎస్ఆర్హెచ్ ప్యాట్ కమిన్స్ కి యాక్షన్ లో ఒక మంచి రీప్లేస్మెంట్ ఆల్రౌండర్ తీసుకురావాలి. సో ప్యాట్ కమిన్స్ అప్డేట్ అయితే ఇది. ఆ తర్వాత చూసుకుంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ మాత్రం మంచి టచ్ లో ఉన్నారు. ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ చూసుకుంటే ఒక మ్యాచ్ లో 52 బాల్స్ లోనే 148 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 16 సిక్స్లు అలాగే 8 4లు. ఏదైనా ఒక మ్యాచ్ లో సెంచరీ కొట్టినంటే ఒక ప్లేయర్ ఎక్కువ ఫోర్స్ ఉంటాయి. బట్ అభిషేక్ శర్మ అలా కాదు. ఒక మ్యాచ్ లో ఫోర్స్ కంటే ఎక్కువ సిక్స్లే ఉంటాయి. సో అందుకే అంటారు అభిషేక్ శర్మ ఫర్ యూ అని. అయితే అభిషేక్ శర్మ సీజన్ లో చూసుకుంటే 6 మ్యాచెస్ ఆడితే 304 రన్స్ స్కోర్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే 250. అలాగే అతని యావరేజ్ చూసుకుంటే 50+. ఈ సీజన్ లో చూసుకుంటే ఒక సెంచరీ అలాగే 2 హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే అతను 6 ఈ సీజన్ లో చూసుకుంటే 22 6 స్కోర్ చేశాడు. సో అందుకే అభిషేక్ శర్మ అంటే ప్రతి ఒక్క బౌలర్ కూడా ప్రెజర్ అనేది ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ కి లక్కీలీ ఈ ప్లేయర్ దొరికాడు. అయితే ఎస్ఆర్హెచ్ ఈ ప్లేయర్ ని ఎప్పుడు కూడా రిలీజ్ చేయదని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే పంజాబ్ ఈ సయ్యద్ ముస్తాక్ అలీ చూసుకుంటే 7 మ్యాచ్లు ఆడితే అందులో 6 మ్యాచ్లు 200+ రన్స్ స్కోర్ చేసింది. బట్ నిన్న గుజరాత్ మ్యాచ్ లో 200+ స్కోర్ చేయలేకపోయింది. ఎందుకంటే దానికి కారణం అభిషేక్ శర్మ ఆ మ్యాచ్ ఆడలేకపోయాడు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో T20 మ్యాచ్ ఇవాళ ఉంది. సో అందుకే అభిషేక్ శర్మ ఆ మ్యాచ్ మిస్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్ కూడా అభిషేక్ శర్మ ఉంటే మాత్రం 200+ రన్స్ ఈజీగా కొట్టేసేది. ఆ తర్వాత చూసుకుంటే ఇషాన్ కిషన్. సో ఇషాన్ కిషన్ అలాగే అభిషేక్ శర్మ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నారు. ఇషాన్ కిషన్ ఈ సీజన్ లో చూసుకుంటే 6 మ్యాచెస్ ఆడితే 271 రన్స్ స్కోర్ చేశారు. అయితే యావరేజ్ ఆఫ్ 40. అలాగే తన స్ట్రైక్ రేట్ చూసుకుంటే మాత్రం 191 ఉంది. బట్ ఒకటే క్వశ్చన్ మార్క్ ఏంటంటే లాస్ట్ సీజన్ లో ఇషాన్ కిషన్ డొమెస్టిక్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. బట్ ఐపీఎల్ విషయం కాస్తే మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అలాగే ఇషాన్ కిషన్ చూసుకుంటే ఈ సీజన్ కంటే ముందు మంచి ఫామ్ లో ఉన్నాడు. సో రాబోయే సీజన్ ఎలా ఆడతాడో చూద్దాం. ఆ తర్వాత చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ట్రెండింగ్ ప్లేయర్ రవిచంద్రన్. సో ఈ ప్లేయర్ మాత్రం డొమెస్టిక్ లో తీస్తున్నాడు. ఎస్పెషల్లీ ఈ ప్లేయర్ చూసుకుంటే 7 మ్యాచెస్ లో 390 రన్స్ స్కోర్ చేశాడు. బట్ అయినా కూడా కర్ణాటక మాత్రం ప్లేయర్స్ కి చేరలేకపోయింది. అయితే రవిచంద్రన్ చూసుకుంటే మాత్రం ఒంటరి పోవడం చేశానని చెప్పుకోవాలి. ఈ సీజన్ చూసుకుంటే 2 హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. అలాగే ఇతను ఆడిన ప్రతి ఒక్క మ్యాచ్ 20+ రన్స్ ఈజీగా స్కోర్ చేస్తాడు. సో అందుకే ఈ ప్లేయర్ అయితే ట్రెండింగ్ లో ఉన్నాడు. సో లక్కీలీ ఈ ప్లేయర్ ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఉన్నాడు. సో అలాగే రాబోయే సీజన్ లో డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ ఆడే ఛాన్స్ కూడా ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే అనికేత్ వర్మ మన ఫినిషర్. అలాగే మధ్యప్రదేశ్ ప్లే ఆఫ్ చేరలేకపోయినా కూడా అనికేత్ వర్మ మాత్రం మంచిగా ఆడాడు. అయితే అనికేత్ వర్మ రాబోయే సీజన్ కోసం మంచి ప్రిపరేషన్ లో ఉన్నాడు. నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. హర్ష్ దుబే అలాగే ఉనాద్కట్ ఈ 2 ప్లేయర్స్ మాత్రం బ్రిలియంట్ గా ఆడుతున్నారు. ఎస్పెషల్లీ ఉనాద్కట్ చూసుకుంటే కేవలం 6 మ్యాచ్లోనే 9 వికెట్ తీసుకున్నాడు. అయితే ఉనాద్కట్ ని ఎస్ఆర్హెచ్ డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ యాడ్ చేయాలి. లేకపోతే ఎస్ఆర్హెచ్ ఒక మంచి ప్లేయర్ ని మిస్ అవుతుంది. అలాగే లాస్ట్ సీజన్ చూస్తాం ఉనాద్కట్ ని ఫస్ట్ సీజన్ లో బెంచ్ పైన పెట్టారు. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో ఉనాద్కట్ వచ్చాడో మ్యాచ్ అనేది విన్ అయ్యారు. అయితే ఎస్ఆర్హెచ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ చేస్తేనే కప్ గెలిచే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మన ఇంపాక్ట్ ప్లేయర్ హర్ష్ దుబే. ఈ ప్లేయర్ రీసెంట్ గా ఏషియా కప్ లో కూడా మంచి రాణించాడు. అలాగే డొమెస్టిక్ చూసుకుంటే బ్యాటింగ్ కంటే బౌలింగ్ లో మాత్రం మంచి రాణిస్తున్నాడు. అయితే ఎస్ఆర్హెచ్ స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ ప్లేయర్ ఆడిన తర్వాత మాత్రం ఎస్ఆర్హెచ్ స్పిన్ డిపార్ట్మెంట్ మరింత స్ట్రెంత్ అయింది. అయితే 2019లో ఎస్ఆర్హెచ్ దగ్గర ఎలాంటి స్పిన్నర్స్ ఉన్నారో అలాగే 2026 లో అలాంటి స్పిన్నర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరేమంటారో కామెంట్ చేయండి. ఆ తర్వాత చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఆసిస్ టెస్ట్ లో మాత్రం తీస్తున్నారు. ఎస్పెషల్ ట్రావిస్ హెడ్ చూసుకుంటే ఫస్ట్ టెస్ట్ లోనే సెంచరీ కొట్టాడు. అలాగే ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ గెలిచిందంటే ముఖ్యమైన కారణం ట్రావిస్ హెడ్. కేవలం తక్కువ బాల్స్ లో సెంచరీ కొట్టి ఇంగ్లాండ్ ని పడేశాడు. సో ఇది కావాలి ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ నుంచి. అలాగే రాబోయే T20 వరల్డ్ కప్ కి ట్రావిస్ హెడ్ మెయిన్ ప్లేయర్ గా మారతాడు. సో ట్రావిస్ హెడ్ ఈస్ ద కీ ప్లేయర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ ఆల్రౌండర్ బ్రెడెన్ కార్స్. ఈ ప్లేయర్ బ్యాటింగ్ అలాగే బౌలింగ్ 2 టోర్నమెంట్ లో కూడా మంచి రాణిస్తున్నాడు. సో ఎస్ఆర్హెచ్ కి రాబోయే సీజన్ లో బిగ్గెస్ట్ ప్లేస్మెంట్ గా మారే ప్లేయర్. సో గుర్తు పెట్టుకోండి ఈ ప్లేయర్ మాత్రం బ్రిలియంట్ గా ఆడతాడు.
అలాగే ఇతను టెస్ట్ మ్యాచ్ కాకుండా T20 అలాగే ఓడిఐ. అయితే ఈ ప్లేయర్ 3 ఫార్మాట్ ఆడే ప్లేయర్. సో ఎస్ఆర్హెచ్ లక్కీలీ ఈ ప్లేయర్ ని దక్కించుకుంది.